హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిమన్ హజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెనాల్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఈరోజు మనం ఆ బేసిక్ వేరియంట్లో వచ్చేసినటువంటి రెనాల్ట్ కైగర్ ఆర్ఎక్సీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వెహికల్కి మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, అదేవిధంగా ఎంత లోన్ వస్తుంది, ప్రతి నెల ఈఎంఐ ఎంత పడుతుంది, దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలకి మంచి స్పందన అయితే ఇస్తున్నారు, మంచి ఆదరణ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరోసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైన వీడియోలు తీయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేటువంటి కార్ వచ్చేసి కైగర్ ఆర్ఎక్సీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్. ఇది దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,99,990 రూపాయలు. లైఫ్ ట్యాక్స్ 14% మనం కట్టవలసింది 87,300 రూపాయలు. ఇన్సూరెన్స్ ప్లస్ నిల్ డిప్ వచ్చేసి 46,930 రూపాయలు. థర్డ్ పార్టీ వచ్చేసి మనకు 10,050 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్టల్ సేల్స్ ఛార్జెస్ వచ్చేసి 5,000 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అదేవిధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చేసి 4,100 రూపాయలు చెల్లించాలి. తర్వాత వారంటీ వచ్చేసి 7,353 రూపాయలు మనం కట్టవలసింది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ కిట్ అయితే మన కార్కి కావాల్సింది కాబట్టి దాని యొక్క ఛార్జెస్ వచ్చేసి 9,422 రూపాయలు. ఇక ముఖ్యంగా ఫాస్టాగ్ గురించి, ఫాస్టాగ్ కూడా మనకి ఇస్తారు. సో 500 రూపీస్ మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 7,70,645 రూపాయలకి ఈ కైగర్ ఆర్ఎక్సీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్ ఉన్న ఈ కార్ మనకు మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలన్నట్లు అనుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వర్తిస్తుందన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. ఇది ప్రస్తుతం నేను చెప్పబోయేది ప్రైవేట్ సెక్టర్ వారి కోసం. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,99,990 రూపాయలు ఉండగా మనకు లోన్ అమౌంట్ వచ్చేసి 80% ఇదైతే ఈజీగా వస్తుంది. ఈ లోన్ అమౌంట్ తీసుకున్నట్లయితే 80%కి 4,79,992 రూపాయలు మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ లోన్ అమౌంట్కి 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంట్రెస్ట్ వేసుకున్నట్లయితే ప్రతి నెల మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 9,058 రూపాయలు అయితే పడుతుంది. ఇది 60 నెలల వరకు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ 5 సంవత్సరాలకి గాను మనం తీసుకున్న అమౌంట్, లోన్ అమౌంట్కి పడేటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి 5 సంవత్సరాలకి 63,490 రూపాయలు మనకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఒక నెలకి అంటే 1,058 రూపాయలు మనకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి. అయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ లోన్ కావాలి అనుకున్నట్లయితే, మీరు లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఈ లోన్ను మీ యొక్క సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే బ్యాలెన్స్ ఉన్న ఏదైతే బ్యాలెన్స్ అయితే ఉందో ఆ అమౌంట్ మనం ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టినట్లయితే మనకు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 7,70,645 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ ఉండగా మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ వచ్చేసి 4,79,992 రూపాయలు లోన్ అమౌంట్ రాగా దీనిని మనం తీసేసినట్లయితే 2,90,653 రూపాయలు అయితే మనకు మిగులుతుంది. ఇది ఈ అమౌంట్ డౌన్ పేమెంట్ లెక్క కట్టినట్లయితే మనకు ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు ఇంకా ఇంట్రెస్ట్ తక్కువ పడాలనుకున్నట్లయితే మీరు దాదాపు 3-3.5 లక్షలు కూడా కట్టినట్లయితే ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదే మీకు లోన్ రావాలి, మంచిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గాలి అనుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది, తర్వాత పడేటువంటి ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ మీరు కనుక ఒకసారి షోరూమ్కి విజిట్ చేసినట్లయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీకు మరోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.